పరిధిలో ఉద్యోగ ధర్మం నిర్వర్తిస్తున్న కళాకారుల స్వేచ్ఛను హరించే విధంగా ఉంది. ఈ అప్రజాస్వామ్య నిర్ణయాన్ని ఆ సర్కులర్ను వెంటనే ఉపసంహరించుకోవాలని చెప్పి ముందుగా మేము డిమాండ్ చేస్తున్నాం. స్వేచ్ఛను పూర్తిగా హరించే విధంగా ఈ సర్కులర్ ఉంది. బహుశా ఈ సర్కులర్ ముఖ్యమంత్రికి తెలిసి వచ్చిందని మేము భావించుకోవట్లేదు. సంబంధిత మంత్రి జూపల్లి కృష్ణారావు గారు కూడా తెలిసే ఈ సర్కులర్ వచ్చిందని చెప్పి మేము అనుకోవట్లేదు. బహుశా ఇట్లాంటి సర్కులర్ రావడం వెనుక డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అంతర్గతంగా సారథి చైర్మన్ కి ఇచ్చిన ఆదేశాలను ఆమె పాటించింది అనే అభిప్రాయం మాలో ఉంది. ఈ విషయంలో ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక శక్తులు కాంగ్రెస్ ప్రభుత్వంలో బలంగా ఉండడం వల్ల బహిరంగంగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల రూపంగా ఎంపీల రూపంగా ఉండబడే మాల సామాజిక వర్గం వాళ్ళే వర్గీకరణ వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్నారు. అందుకు వాళ్ళు పెడుతున్న సమావేశాలు సభలు సాక్ష్యం. ఆ సమావేశాల్లో సభల్లో వాళ్ళు మాట్లాడుతున్న మాటలు సాక్ష్యం. ఎస్సీ వర్గీకరణ వ్యతిరేకించడం అంటే కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోను ధిక్కరించడమే. శాసనసభలో ముఖ్యమంత్రి మాట్లాడిన మాటలను ధిక్కరించడమే. ఆయన ఇచ్చిన హామీని అంగీకరించకపోవడమే. చేవెళ్లలో ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ లో వర్గీకరణ అంశం స్పష్టంగా ఉంది. అది జాతీయ అధ్యక్షుడిగా కాంగ్రెస్ పార్టీకి మల్లికార్జున ఖర్గే ఆ డిక్లరేషన్ చేశాడు. మల్లికార్జున ఖర్గే గారి ఆదేశాలను డిక్లరేషన్ కూడా ఉల్లంఘించడమే. అది రాహుల్ గాంధీ గారు వర్గీకరణకు అనుకూలంగా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. అది కూడా ధిక్కరించడమే. కాంగ్రెస్ పార్టీలో పలుకుబడి గల్ల కాంగ్రెస్ పార్టీని శాసించే స్థాయికి ఎదిగిన మాలలు ఒకవైపు బహిరంగంగా అడ్డం పడుతుంటే మరొక వైపు అంతర్గతంగా కాంగ్రెస్ ప్రభుత్వంలోనే రెండో స్థానంలో ఉండబడే డిప్యూటీ సీఎం హోదాలో ఉండబడే మల్లు భట్టి విక్రమార్క ఈ కుట్రలకు పాల్పడుతున్నాడని అనుమానం ఉన్నది. మా అభిప్రాయం కూడా అది. ఎందుకంటే సారథి చైర్మన్ నియమించడంలో సోదరులు గద్దర్ గారి కూతురును నియమించడంలో డిప్యూటీ సీఎం పాత్ర ఉన్నదని సమాజానికి అర్థమైంది. వెన్నెల ఇప్పుడు వెన్నెల ఒక అప్రజాస్వామ్యమైన సర్కులర్ జారీ చేసింది. వెన్నెల తండ్రి గారైన సోదరులు గద్దర్ ప్రజాస్వామ్యం ఉండాలి, నియంతృత్వం పోవాలని చెప్పి జీవితాంతం పోరాటం చేసిండు. ప్రజాస్వామ్యం బతకాలి, నియంతృత్వం పోవాలి అని చెప్పి జీవితాంతం పోరాటం చేశాడు. తండ్రేమో ప్రజాస్వామ్య విలువలను కాపాడడానికి గద్దర్ గారు ప్రయత్నం చేస్తే అందుకోసం తన జీవితకాలం పాటు వెచ్చిస్తే గద్దర్ అన్నగారి కూతురు వెన్నెలోమో ప్రజాస్వామ్య విలువలకు తిరోధకాలు ఇచ్చి కళాకారుల హక్కులను హరించే విధంగా ఆమె నిర్ణయాలు ఉన్నాయి. అంటే తండ్రి అడుగుజాడల్లో నడిచే కూతురు కాదని
ఈమెలో నియంతృత్వ లక్షణాలు ఉన్నాయని, ఈ నియంతృత్వ లక్షణాలకు ఊతం పోసింది ఇంటర్నల్ గా వర్గీకరణ వ్యతిరేకించే డిప్యూటీ సీఎం అనే విషయం మాకు అర్థమవుతుంది. వెంటనే ఈ సర్క్యులర్ ఉపసంహరించుకోవాలి.